గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండా అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం, స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు 24th February 2024. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండే గుర్తించండి. సో ఈరోజు ఈరోజు మీకు మన యుఎస్ఏ మార్కెట్ ఘోరంగా పడింది. మన ఇప్పుడు ఆసియా మార్కెట్, సింగపూర్ మార్కెట్ పడింది. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో పోయే అవకాశం ఉంది. బట్ ఈ వాతావరణంలో కూడా షేర్ కొద్దిగా పెరిగి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్లు కొనే ముందు కూడా కొద్దిగా టెక్నికల్ అనాలిసిస్ చూడాలి. టెక్నికల్ అనాలిసిస్ ఏ లెవెల్లో ఉన్నాయో చూడాలి. అందుకోసం డ్రాప్ కాకుండా ఈ వాతావరణం గమనించి ఒక గ్యాప్ అప్పుతో ఎక్కువతో 5% కన్నా ఎబో అయితే వీటిని దూరంగా ఉండి పుల్ ఆఫ్ ఎంత తీసుకోవాలి. కాబట్టి ముఖ్యంగా ఈ వార్త తర్వాత కూడా టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది. వాటిని గమనించి సో ఏ లెవెల్ ఎంట్రీ అయితే బాగుంటుందో అది కూడా గమనించండి. ఫస్ట్ ఈనాడు ఒక వార్త వచ్చింది. ఎన్టీపీసీ సంస్థ మన పవర్ సంబంధించింది ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ ప్రతి తగ్గింపులో తీసుకొని యావరేజ్ చేసుకొని లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. నా ఆలోచన ప్రకారము ఇది ఒక ఫ్రెంచ్ కంపెనీతో ఎంఓ పెట్టుకుంది అండ్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద 50% సో దీని మూలంగా కూడా కంపెనీకి ఫ్యూచర్లో రెవెన్యూ ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి అది గుర్తించండి. ఒకవేళ ఈరోజు మార్కెట్ తగ్గినా కానీ అది ముందు పెరుగుతుందని కూడా భావిస్తారని నేను భావిస్తున్నాను. అది గుర్తించండి. నెక్స్ట్ వార్త, బిజినెస్ స్టాండర్డ్లో టెస్లా ఎంట్రీ నాట్ ఏ మేజర్ థ్రెట్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఒక వార్త వచ్చింది. సో ఇందులో విభిన్నమైన కథనాలు ఉన్నాయి. టెస్లా మూలంగా మహీంద్ర అండ్ టాటా మోటార్స్ లాంటి షేర్స్ కూడా తగ్గుతున్నాయి. బట్ ఫ్యూచర్లో కూడా బిజినెస్ కాంపిటేటివ్ ఉంటుంది. కాబట్టి కొద్ది ఫ్యూచర్ బాగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే కొద్ది మన ఆటో ఇండస్ట్రీ థ్రెట్ ఉందని కూడా భావిస్తారని కొంతమంది చెప్పినా గమనించండి. ఇంకో వార్త, ఎఫ్ఐఐ మన ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఫిబ్రవరి వరకు 23,710 crores ఇన్వెస్ట్మెంట్ విడ్డా చేసుకున్నట్టు వార్త వచ్చింది. ఇంతవరకు 2020లో ఆల్మోస్ట్ 1 trillion చెప్తారు. సో మన ఫారిన్స్ తగ్గిన కొద్ది మన మార్కెట్ కూడా తగ్గుతుంది. అది గుర్తించండి. నెక్స్ట్ లైవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఇచ్చారు. జేడబ్ల్యూ గురించి చాలా చెప్పండి. ఫండమెంటల్ కంపెనీ ఇది కూడా ప్రతి తగ్గింపు యావరేజ్ చేసుకొని ఉండాలి, లేదంటే లాంగ్ రన్ ఉండాలి ఇలాంటి ఫండమెంటల్ కంపెనీ. సో మార్కెట్ మూలంగా కొన్ని ఇష్టం అవకాశం ఉన్నది. ఇది మన ఫ్రైడే నాడు ట్రెండింగ్లో వచ్చింది. మన బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి షేర్ కూడా పెరిగింది. సో ఈరోజు కూడా కంటిన్యూ అవకాశము మన ఉండవచ్చు. బిజినెస్ సైడ్లో మన స్విచ్ ఎలక్ట్రికల్ ప్లాంట్స్ టు ఓపెన్ 3 more plants ఇండియా అనే ఒక వార్త వచ్చింది. దీని మూలంగా కూడా ఫ్యూచర్లో ఈ కంపెనీకి మంచి రెవెన్యూ అండ్ ఇంకా మంచి అవకాశం ఉంటుంది. అండ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కూడా సుమారు 850 crores ఇన్వెస్ట్మెంట్ కేరళ పెట్టబోతుంది. ఇది కూడా ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా దీని మూలంగా కూడా ఈ షేర్ ఫ్యూచర్లో ఈ రెవెన్యూ ఇంకా మంచి అవకాశం ఉంటుందో గుర్తించండి. బ్రోకర్ కాల్ కింద మన బిజినెస్ లైన్ వారు కిర్లోస్కర్ బ్రదర్స్ ఇచ్చారు. అది గుర్తించండి. అండ్ జియో ఫైనాన్షియల్ అండ్ జోమ్టాన్ ఒక వార్త వచ్చింది. ఇది నిఫ్టీలో యాడ్ కాబోతుంది. దీని మూలంగా బ్రిటన్ ఇండస్ట్రీ అండ్ భారత్ బీపీసీఎల్ రెండు కూడా March 20th నుంచి నిఫ్టీ నుంచి వైద్యులు జియో ఫైనాన్షియల్ అండ్ జొమాటోలో యాడ్ అవుతున్నాయి. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే నిఫ్టీ ఇవి రెండు ఎంట్రీ అవుతుందో ముందు కూడా వీటిని ఫారినర్స్ కొనే అవకాశం ఉంటుంది. సో నిఫ్టీ 50 అంటే మన ఇండియన్ మార్కెట్లో 50 షేర్లు మంచి షేర్ అని ఒక గుర్తింపు ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఫ్యూచర్లో ఈ రెండు షేర్లు పెరిగే అవకాశం ఉంది. అది గుర్తించండి. ఇందులో ఒక వార్త వచ్చి బలపూర్ చీని మీద అది టు సెటప్ PLA బయోఫెల్మర్ యూనిట్ ఉత్తరప్రదేశ్లో ఒక కొత్త యూనిట్ పెట్టబోతుంది. సో దీని మూలంగా ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ, మన ఫ్యూచర్ ఆప్షన్లో ఉన్న షేరు. అండ్ దీని మూలంగా కూడా ఫ్యూచర్లో ఈ షేర్లు పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ బుల్లిష్ షేర్ కింద ఎకనామిక్స్ టైం ప్రకారము ఉషా మార్టిన్ ఇచ్చారు. అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం నొమరా అనేది ఒక విదేశ సంస్థ. అది రికమెండ్ చేసింది. బై రికమెండేషన్స్ యాక్సిస్ బ్యాంకు, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ బైస్ట్ ఫర్ దిస్ వీక్. ఈ షేరు ఈ వారంలో పెరగచ్చని వీరి యొక్క ఆలోచన. సో మన టెక్నికల్ ఆల్సో చూద్దాం వాటి లెవెల్స్. స్టాకెస్ ప్రకారం ట్రెండింగ్ చేయకుండా IRDA ఉంది. ఇది కూడా మన ఫ్రైడేనే పెరిగింది. సో ట్రెండింగ్లో ఉందంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు దీని ఉద్దేశం, అది గుర్తించండి. CNBC రేటింగ్ ప్రకారం నేషనల్ అల్యూమినియం, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఫోర్టిస్ హెల్త్ కేర్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ FTSE ఇండియా ఇండెక్స్ అనేది. ఇది లండన్ ఎక్స్చేంజ్ ఇండియా వాళ్ళు కోర్నర్స్తో ఇది ఇండెక్స్ తయారు చేస్తారు. ఈ ఇండెక్స్లో ఎప్పుడైతే షేర్లు ఇంక్లూడ్ అయి ఉంటే అందులో షేర్లు ముందు ఫారినర్స్ కొనే అవకాశం ఉంటుంది. ఇది March 21st నుంచి మన యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా గుర్తించండి. ఇవి వార్తలు. మనం ఈ వార్తల యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. మెయిన్ ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీని యొక్క లెవెల్ తెలుస్తుంటుంది.
ఏ లెవెల్లో ఎప్పుడు కొంటే బాగుంటుందని దీని యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ అది గుర్తించండి. సో ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఇక్కడ ప్రతి క్యాండిల్ ఈ 1 డే క్యాండిల్గా గుర్తించుంది. దీన్ని బట్టి కూడా మీకు ఐడియా వస్తుంది ఇది కిందికి పోతుందా పైకి పోతుందా అనేది. సో ఇక్కడ మీకు ఇక్కడ 40 హెల్త్ కేర్ ఉంది. ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ 4% పెరుగుతుంది. దీనికి అదనంగా ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టడం జరిగింది. ఒకటేమో మూవింగ్ యావరేజెస్ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 20 డేస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజెస్ పైన ఉంటుందో అప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నట్టు గుర్తించండి. కనీసం 100 మూవింగ్ యావరేజ్ అనేది క్రాస్ ఉండాలి. ఎందుకంటే అప్పుడే కింద నుంచి బలం ఉన్నట్టు బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఏర్పడుతుంది. రెండో ఇండికేటర్ అక్కడ ఆర్ఎస్ఐ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఆ షేర్లో స్ట్రెంత్ ఉందా లేదా చెప్తుంది యారిక్స్. ఎప్పుడైతే ఈ షేర్ 30 కన్నా బిలో ఉంటే అది కంప్లీట్ డౌన్ 45 అబోవ్ ఉంటే అది ట్రెండింగ్ ఉన్నట్టుగా గుర్తించాలి. దాని యొక్క స్ట్రెంత్ ఉందని గుర్తించాలి. సో మనము ఒక్కొక్క షేర్ను ఇలా ఎగ్జామ్ చేద్దాం. ఫస్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రస్తుతం 620 రూపీస్ ఉంది. లోస్ 375 రూపీస్, హైయెస్ట్ 745. సో టెక్నికల్గా 46 ఉంది, అంటే 45 ఉండాల్సింది 46 ఉంది. పర్వాలేదు, టెక్నికల్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది కంటిన్యూగా 4 డేస్ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ అవర్స్ 100 అండ్ 200 మన 50 మూవింగ్ అవర్స్ క్రాస్ కాలే. ఎప్పుడైతే 625 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశంగా గుర్తించండి. సో నాయిక కూడా ప్రస్తుతం 164 ఉంది. ఇది 145, హైయెస్ట్ 230. ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. 41 ఉంది. ఇది మీ చార్టర్స్గా డౌన్ ఉంది. ఈ షేర్ బలపడాలంటే కనీసం ఇక్కడ 174 దాటితే ముందు పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి. ఎన్టీపీసీ టెక్నికల్గా బాగుంది అంటే కనిపిస్తుంది. 326 ప్రస్తుత రేటు, హైయెస్ట్ 292, లోయెస్ట్ 448. టెక్నికల్గా బాగుంది. ఆర్ఎస్ఐ 57 ఉంది. ఇది మీరు కంటిన్యూ ఉంది. ఈరోజు ఉంది, పెట్టడానికి అవకాశం ఉంది. బట్ ఇది 351 క్రాస్ కావాలి. ఎందుకంటే ఇక్కడ 100 డేస్ అండ్ 200 డేస్ ముందు క్రాస్ కాలేదు. ఇది ఎప్పుడైతే 351 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. జేడబ్ల్యూ ఇన్ఫ్రా ఇది ట్రెండింగ్ ఉంది. గత 2 రోజులుగా పెరుగుతుంది. 260 ఆల్మోస్ట్ దీని ప్రస్తుత రేటు. 211 లోయెస్ట్ అండ్ 360. ఫండమెంటల్ కంపెనీ జేడబ్ల్యూ గ్రూప్స్ చాలాసార్లు చెప్పడం ఉంది. ఇలాంటి షేర్లో పెరిగినప్పుడు కొద్దిగా 50% ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ తగ్గినప్పుడు కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ కూడా ఇది బాగుంది, 50 ఉంది అండ్ ఆల్మోస్ట్ 3 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇంకా క్రాస్ కాలే. ఇది ఎప్పుడైతే 289 క్రాస్ అవుతుందో అప్పుడు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉందో గుర్తించండి. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ప్రస్తుతం 415 ఉంది. లోస్ 311, హైయెస్ట్ 558. ఇది టెక్నికల్గా వీక్ ఉంది. 20 ఆర్ఎస్ఐ 20 ఉంది. ఇది 45 బలపడాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ కొద్దిగా పెరుగుతున్నట్టు ప్రయత్నం చేస్తుంది. బట్ ఇది ఇంకా కొంచెం పెరగాలంటే ఈ 460 ఎప్పుడైతే 415 ఉంది కాబట్టి 463 క్రాస్ అయిన తర్వాత ఇలా పెట్టుబడి పెట్టడానికి పెడితే బాగుంటుంది నా ఆలోచన. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసి సో డిసిషన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ సిజందర్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా ప్రస్తుతం 640 ఉంది. లోయెస్ట్ 568, హైయెస్ట్ 980. టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు. 43 ఉంది. ఇది కంటిన్యూగా తగ్గిన తర్వాత పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. మొన్న కూడా ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగి మళ్ళీ 50% లాభంతో మూసింది. బట్ ఇది టెక్నికల్ బలపడాలంటే 732 క్రాస్ అయిన తర్వాతనే ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. అండ్ కిర్లోస్కర్ బ్రదర్స్ ఫండమెంటల్ కంపెనీ 1750, లోయెస్ట్ 907, హైయెస్ట్ 2684. బట్ టెక్నికల్ వీక్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది 40 ఉంది ఆర్ఎస్ఐ. ఇది ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది పెరగాలంటే 1943 క్రాస్ కావాలి. జియో ఫైనాన్స్ ప్రస్తుతం 233 ఉంది. 217, లోయెస్ట్ హైయెస్ట్ 394. టెక్నికల్గా కొంచెం వీక్ అని చెప్పుకోవచ్చు. 40 ఉంది. ఆర్ఎస్ఐ 40 ఉండాలి. బట్ తగ్గిన తర్వాత పెరగడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఇలా మంచి మూమెంట్ రావాలంటే ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ అంటే 297 క్రాస్ అవుతుందో అప్పుడే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది, గుర్తించండి. జొమాటో ప్రస్తుతం 230 ఉంది. హైయెస్ట్ 305, లోయెస్ట్ 144. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. 50 ఉంది. కంటిన్యూగా 3-4 ఇంచ్ పెరుగుతుంది. నిన్న మన ఫ్రైడే నాడు కొద్దిగా పొడుపు తగ్గింది. బట్ ఇది ఎప్పుడైతే 245 క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బలరాంపూర్ చీనీ మిల్స్ ప్రస్తుతం 480 రూపీస్ ఉంది. లోయెస్ట్ 343, హైయెస్ట్ 691. ఆల్మోస్ట్ టెక్నికల్గా బలపడుతుందని చెప్పవచ్చు. 53 ఉంది. ఆర్ఎస్ఐ కంటిన్యూగా తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి పెరుగుతుంది.
ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ 3-4 రూపీస్ పెరిగింది. బట్ ఇది 512 క్రాస్ అయితే ఇలా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఉషా మార్టిన్ ప్రస్తుతం 305, లోయెస్ట్ 273, హైయెస్ట్ 455. ఈ టెక్నికల్ కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. RSI 41 ఉంది, 45 క్రాస్ కావాలి. అండ్ మూవింగ్ ఆల్స్ కూడా క్రాస్ కాలేదు. బట్ ఇక్కడ ఏంటంటే కన్సల్టేషన్ అయిన తర్వాత కొద్దిగా పెరుగుతుంది, 2 డేస్ పెరుగుతుంది. ఫ్రైడే కూడా 6 రూపీస్ వరకు పెరిగింది. బట్ ఇది 305 ఉంది. ఇది కంప్లీట్గా ఇలా మూవింగ్ రావాలంటే 355 క్రాస్ అవుతే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఐఆర్డి ప్రస్తుతం 177 ఉంది, లోయెస్ట్ 121, హైయెస్ట్ 310. ఇది టెక్నికల్గా బలపడతం చెప్పవచ్చు. అండ్ సో ఫ్రైడే కూడా ఎక్కువ డెలివరీ కూడా ఎక్కువ జరిగింది, ఆల్మోస్ట్ 3 crores పైన. బట్ టెక్నికల్ కొద్దిగా ఇంకా బలపడాలి, 45 కావాలి. బట్ ఈ 3-4 నుంచి పెరుగుతుంది. ఇలా మూమెంట్ ఎక్కువ రావాలంటే 200 క్రాస్ అయితే ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నేషనల్ అల్యూమినియం ప్రస్తుతం 201 ఉంది, 130, లోయెస్ట్ 263, హైయెస్ట్. టెక్నికల్గా బలపడి 55 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూగా 3 days పెరుగుతుంది. బట్ ఇది 201 ఉంది, ఇంకా 205 క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇవి వార్త అండి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు ప్రతి వార్తలను బట్టి కాకుండా మన టెక్నికల్ వాల్యూని బట్టి కొంటుంటే ముందు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గ్రహించండి. సో ఫండమెంటల్ కంపెనీ కొన్నప్పుడు కొంత లాంగ్ రన్లో ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.